తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి. నిన్న కోస్తా రాయలసీమతో పాటు తెలంగాణలో అక్కడక్కడ గాలివాన బీభత్సం సృష్టించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో ఈదురు గాలులు, వడగళ్ల వానతో అరటి, మామిడి, మొక్కజొన్న, మినుములు, వరి దెబ్బతిన్నాయి. ఏప్రిల్ తొలి వారంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతించిందని తెలుస్తుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గంలో ఖాళీల భర్తీ, ఒకరిద్దరు కొత్త వారిని తీసుకోవడంపై అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చించారని సమాచారం. పలువురు శాఖలు మార్చేందుకు పర్మిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా బ్యాంకు ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న నెట్వర్క్ ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ ఖాతాల ద్వారా 3 నెలల రూపాయలు 31 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇంకా మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానంతో విచారణ కొనసాగుతుంది. 2026-27లో కేంద్రీయ విద్యాలయాల్లో కేవీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 1వ తరగతితో పాటు బాలవాటికలో అడ్మిషన్లకు ఈ నెల 20న 10 గంటల నుంచి ఏప్రిల్ 2 దాకా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాలవాటికలకు ఏప్రిల్ 8న 1వ తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేశారు.